తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ శ్రీకాకుళం అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, డాక్టర్ వివి సూర్యనారాయణరాజు, వరదు కళ్యాణి, కమిటీతో పాటు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు. కమిటీతో పాటు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె రాజాకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి భిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి చిరంజీవి, ఆలయ కార్యనిర్వాహక అధికారి కేఎన్విడివి ప్రసాద్, తహసీల్దార్ గణపతిరావు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎస్టిమేట్ కమిటీ తరఫున శ్రీకాకుళం రావడం జరిగింది. ఉదయం 10:30 గంటలకి కలెక్టర్ ఆఫీస్లో అన్ని సెక్షన్ల మీద కూడా, అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా మరి సమస్యలు, ఎస్టిమేట్స్ ఏ రకంగా చెప్పి కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ప్రకృతిని అన్ని విధాలా కాపాడుతున్నటువంటి ఆదిపురుషుడైనటువంటి ఆ సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవం. మిగిలిన దేవతలు మనకి కనిపించరు, కానీ సూర్య భగవాన్ ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. అటువంటి సూర్య భగవాన్ యొక్క దర్శనాన్ని ఈ అరసవల్లి క్షేత్రంలో నేను చేసుకోవడం ఒక పూర్వజన్మ సుఖంగా భావిస్తాను. అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నటుడు శ్రీకాంత్, సినీ నిర్మాత అశోక్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రప్రసాద్ అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని మన ప్రత్యేకించి ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 16 నెలల పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి గూగుల్ విశాఖపట్నం రావటం అది ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్కి మారిపోతూ ఉంది. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో, హైదరాబాద్ని రోజు విశ్వవిఖ్యాత నగరంగా ఎలా రూపాంతరం చెందే విధంగా ఆ రోజు మైక్రోసాఫ్ట్ సాకారం చేసి సైబరాబాద్ లాంటి ఒక కొత్త నగరం నిర్మించడానికి తోడ్పడిందో, అలాగే గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ప్రపంచంలో అందరూ కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ నగరం అభివృద్ధి చెందిపోతూ ఉంది. గూగుల్ రావడం తర్వాత రిలయన్స్ కానీ, మెటా కానీ, సిఫీ కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, యాక్సెంచరు, కాగ్నిజెంటు, రహేజా, ఇట్లా ఈ నేమ్ ఎనీ కంపెనీ మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, దట్టు విశాఖ వైపు చూస్తూ ఉన్నాయి. మొన్న జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు, దాంతోడు దాదాపు 50 లక్షల మందికి ఉపాధి కలిగించే విధంగా ఎంఓయూలు జరగడం, పెట్టుబడిదారులు కూడా పోటీలు పడి విశాఖపట్నం వైపు రావడం కూడా జరిగింది. మరి ఇదంతా కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజీ, ఒక నిబద్ధత, ఒక లీడర్షిప్ ఉన్న నాయకత్వం రాష్ట్రంలో ఉండటం, ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బాగా రూపాంతరం చెంది కంప్లీట్గా డెవలప్డ్ స్టేట్గా కాబోతా ఉంది. గతంలో పెట్టుబడులు అంటే మహారాష్ట్ర, లేకపోతే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు వాటిలన్నింటి కూడా తలదని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇది మంచి పరిణామం. ఆ స్వామివారి ఆశీస్సులు మన రాష్ట్రం పైన ఉండాలి. మన ప్రజలందరూ కూడా, ప్రత్యేకించి రైతాంగం అందరూ కూడా సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని. హైదరాబాద్ నల్లకుంట ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరానికి ఉపాధి కోసం వచ్చే వారికి, పేదలకు ఈ క్యాంటీన్లు ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 5 రూపాయలకే టిఫిన్ మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గోపాల్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన కవితను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. కార్యకర్తలతో కలిసి కవిత రైల్వే పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. కొంతమంది మీద పెట్టండి మేడం, కేసు నా మీద పెట్టండి, కానీ మేము సైడ్ కి నిలబడతాం. కావాలంటే నేను ఒక్కదాన్ని కూర్చుంటే అందరు సైడ్ కి నిలబడతాం. నో మేడం, నో మేడం, ఇది చాలా సీరియస్ ఇష్యూ మేడం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ, జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జనవరి 19 నుంచి 25 వరకు అరసవల్లి రథసప్తమి వేడుకలు. భక్తుల రద్దీని 7 రోజులకు విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకునేందుకు చంద్రబాబు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.